పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ టైంపాస్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇరిగేషన్ అధికారులు లేకుండా సీఎం రివ్యూ చేయడమేంటని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు సాధన కోసం పాదయాత్ర చేస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. మరోవైపు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసమే బీఆర్ఎస్ పాదయాత్ర అంటోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కృష్ణా జలాలపైన మనకున్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసింది. ఈ రాష్ట్రానికి ఇంత ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎన్సులు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసింది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై మంత్రి జూపల్లి విమర్శలు సరికావన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడతాడు గత ప్రభుత్వంలో ఉన్నదే మీరు కదా, గత ప్రభుత్వం లేరా? పాలమూరు ప్రజలు మర్చిపోయారా? జిల్లా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? నేను కూడా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ పని చేసినా అని చెప్పుకోవాలి. ఎవరే కానీ ఇంత చేయగలను అని చెప్పాలి, వాస్తవాలు చెప్పాలా. ప్రజలు కళ్ళు కనిపిస్తారా? ప్రజలకు తెలియదా? అంత అజ్ఞానంలో అనుకుంటారా పాలమూరు ప్రజలంటే? ఇరిగేషన్ అధికారులు లేకుండా ముఖ్యమంత్రి రివ్యూ చేసి హడావిడి చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి ప్రకటించగానే హడావిడి స్టార్ట్ అయింది. 24 గంటల్లో సరే నిజంగా పనిచేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అధికారులను అడిగినాం ఏం జరుగుతుందో అని. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ అయింది కదా, ఏమైందని. సార్ ఒక్క ఇరిగేషన్ ఆఫీసర్ లేడు. మీరు చూడండి, ఒక అర్ధగంట సేపు 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడినరు, వెళ్ళిపోయినరు. మరి ఇరిగేషన్ అధికారులు లేకుండానే ఏం రివ్యూ అవుతుంది అని చెప్పి ఇరిగేషన్ అధికారులే చెప్పారు. మేము లేకుండా ఏం రివ్యూ చేస్తాం? 2.5 సంవత్సరాలు అయింది. రివ్యూల మీద రివ్యూ చేస్తారు తప్ప ఒక అడుగు ముందుకే పోతుంది. పైగా మళ్ళీ మాట్లాడే మాట ఎట్లా అంటే పూర్తి అబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు, అసంబద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల పంచాయతీ నడుస్తుంటే ఆ ప్రాంతపు వ్యక్తిని నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం ఏంటని ప్రశ్నించారు గులాబీ లీడర్స్. ఉద్యోగాలలో నీళ్ళలో కొట్లాట వచ్చి విడిపోయినాకనే అందరం కలిసి ఉందాం అనుకున్నాం, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉందాం అనుకున్నాం. మీరు మళ్ళా ఎక్కడైతే మనకు ఇబ్బంది వచ్చిందో ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి తెలంగాణలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పెట్టుకుంటే ఏమన్నా అర్థం ఉందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం పాదయాత్ర చేస్తామన్నారు శ్రీనివాస్ గౌడ్. మేము పాదయాత్ర బరాబర్ స్టార్ట్ చేస్తాము, ప్రభుత్వం ఒత్తిడి చేస్తాము. నీళ్ళు వచ్చేంత వరకు మా బీఆర్ఎస్ పోరాటం ఆగదు. మా రైతుల కళ్ళల్లో సంతోషం చూసేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. అయిపోయింది, 2.5 ఏళ్ళు చూసినాం, ఖచ్చితంగా మేము తిరుగుతాం. బీఆర్ఎస్ పాదయాత్రపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఈరోజు కూడా మీరు పాదయాత్ర చేసేది రైతుల గురించి కాదు. మీరు పాదయాత్ర చేసేది అక్కడ ఇస్తే ఆ కాంట్రాక్టర్లతో మీరు ఏమైనా కమిషన్ మాట్లాడుకున్నారేమో, వాళ్ళకి పైసలు ఇస్తే కమిషన్లు కొట్టేసేదానికి పాదయాత్ర చేస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమని మీరు అప్రూవల్ తెచ్చినా? మీరు డ్రింకింగ్ వాటర్ పర్పస్ తెచ్చారు. నిజంగా రైతుల కోసం తెచ్చి ఉంటే కాలువలు కానీ, కాలువలకి ల్యాండ్ అక్విజిషన్ కానీ, మీరు కాలువలు స్టార్ట్ అవుతుండే కదా. ఈ రోజు వరకు మనం పెండింగ్ ఎందుకున్నాయి? పాలమూరు ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు కాంగ్రెస్ నేతలు.